ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, స్మైల్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హ్యాపీగా ఫాలో అండి. సరేలే. లోకంలో మంచి వాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఆ మాటలు వినేవాళ్ళు ఇంకా తక్కువగా ఉంటారు. ఆ సంగతి అలా ఉంచితే తన మేలు కోసం ఇతరులకు కీడు తలపెట్టేవాడు బాగుపడడు. దీనికి నందిగుప్తుడు అనేటువంటి కథను చెప్తాను విను అన్నాడు కరటకుడు. ఏంటా కదా, చెప్పు అని అడిగాడు దమనకుడు. చెప్పసాగాడిలా కరటకుడు. నందిగుప్తుని కథ ఏంటి అనేది విందాం. పూర్వం జానావతి నగరంలో ఇద్దరు వ్యాపారం చేసే వర్తకులు ఉండేవారు. ఒకరి పేరు నందిగుప్తుడు, మరొకరు సుదర్శన గుప్తుడు. ఇద్దరు మంచి స్నేహితులు. జనావతి నగరంలోనే గాక ఇతర నగరాల్లో కూడా ఇద్దరు వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించారు. కోటీశ్వరులను పెంచుకున్నారు. ఒకసారి అవంతి నగరంలో వ్యాపారం చేసి అక్కడ బాగా డబ్బు సంపాదించి జానావతికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంకో అరగంటలో ఉన్న ఊరికి చేరుతాననగా సుదర్శనుడితో నందిగుప్తుడు ఇలా అన్నాడు. ఇతర నగరాల్లో వ్యాపారం చేసి మనం డబ్బు బాగా సంపాదిస్తున్నామన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు అవంతి నగరం నుంచి తిరిగి వస్తున్నామంటే ఇంకా బాగా సంపాదించుకొని వస్తున్నారనుకుంటారు. కాబట్టి జనం ఇలా అనుకుంటారు. కాబట్టి అయితే వారు అలా అనుకోవడం ఇద్దరికీ మంచిది కాదు. మన ఇళ్లల్లో దొంగలు ఈ విషయాన్ని తెలుసుకొని వస్తారు. కాబట్టి ఏం చేద్దామంటే ఒక ఆలోచన చేద్దాం. అంటే ఏం చేద్దాం అని అన్నాడు ఇంకొక స్నేహితుడు. బండిలో ఉన్నటువంటి బిందెలు ఉన్నాయి కదా, లంక బిందెల్లో మనం సంపాదించిన డబ్బంతా దాచి ఆ బిందెల్ని అదిగో వచ్చి మర్రి చెట్టు కింద ఒక గొయ్యి దవ్వి పాతి పెడదాం. డబ్బు కావాల్సిన వచ్చినప్పుడు రహస్యంగా ఇక్కడికి వచ్చి మనం డబ్బు తీసుకొని వెళ్దాం. నా ఆలోచన ఎలా ఉంది అడిగాడు నందిగుప్తుడు. చాలా బాగుంది, నువ్వు అన్నది నిజమే. మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే దొంగలు పడే అవకాశం ఉంది కదా. కాబట్టి చెట్టు కింద ఒక గొయ్యి దవ్వి అక్కడ లంక బిందెలు పెట్టి వెళ్ళిపోదాం అని అన్నాడు. సరే అని సంపాదించిన సొమ్మంతా లంక బిందెల్లో దాచారు. మోయలేక వాటిని మర్రి చెట్టు దగ్గరకు తీసుకొని వచ్చారు. చీకటి పడే వరకు కబుర్లు చెప్పుకొని తర్వాత ఎవరూ లేని వేళ చెట్టు కింద గొయ్యి దవ్వి ఆ గోతిలో బిందెల్ని పాతిపెట్టారు. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. పడుకున్నాడే కానీ నందిగుప్తుడికి మాత్రం నిద్ర పట్టడం లేదు. అనుకున్నట్టుగానే అంతా అమలు చేశాడు. సుదర్శన గుప్తుని ఒప్పించి డబ్బంతా మర్రి చెట్టు కింద దాచిపెట్టించాడు. అతని ఆలోచన వేరే. అతను సుదర్శనుడి దగ్గర ఉన్న డబ్బును మొత్తం దొంగతనం చెయ్యాలి అనేటువంటి ఆలోచన నందిగుప్తుడిది. స్నేహితుడిని మోసం చేయాలి అని అనుకొని నందిగుప్తుడు సుదర్శన గుప్తుడి దగ్గర ఉన్న డబ్బును కూడా కావాలని అతని దగ్గర నుంచి తీసుకొని వచ్చి చెట్టు కింద దాచేలా చేశాడు. ఆలస్యం అమృతం విషం అనుకొని వెంటనే లేచి పరుగు లాంటి నడకతో మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఎవరూ లేరు. చీకటిగా భయంగా ఉందంతా. అయినా ధైర్యంగా పాతిపెట్టినటువంటి ఆ లంక బిందెలు బయటకు తీశాడు. తర్వాత గొయ్యిని పూడ్చేసి ఎంచక్కా ఇంటికి వచ్చేశాడు. కొన్నాళ్ళు అయిపోయాయి. వ్యవహారం అంటూ గుప్తులిద్దరు అంటే ఆ ఇద్దరు కూడా ఎక్కడికి పోవడం లేదు. ఉన్న ఊరినే కనిపెట్టుకొని ఉంటున్నారు. పైగా వ్యాపారంలో నష్టం వచ్చిందని మొత్తం ప్రచారం చేశారేమో. ఇక పాపం ప్రజలకు అందరికీ జాలి సానుభూతి కలిగాయి. అయ్యో పాపం ఎంత మంచి బిజినెస్ చేసేవాళ్ళు ఇప్పుడు అంతా లాస్లో ఉన్నారట, వాళ్ళు ఎక్కడ వ్యాపారం చేయడానికి వెళ్ళట్లేదు కదా అని అందరూ ప్రజలు అనుకున్నారట. ఇక ఇదే అవకాశంగా దాచిన డబ్బును ఇంటికి తెచ్చుకుందాం అనుకున్నాడు సుదర్శన గుప్తుడు. రాత్రి తెచ్చుకుందాం అన్నాడు నందిగుప్తుడు. అన్నట్టుగానే రాత్రి వేళ సుదర్శన గుప్తుడిని వెంటబెట్టుకొని మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. కింద తవ్వాడు. ఎంత లోతుకు తవ్వినా ఏ ఒక్క బిందె కూడా కనిపించలేదు. ఎందుకంటే ఆ బిందె ఎవరు తీసుకొని వెళ్ళిండ్రు? నందిగుప్తుడు మోసం చేసిండు సుదర్శన గుప్తుడిని. వెంటనే ఇద్దరు భయపడ్డారు. కానీ సుదర్శన గుప్తుడు భయపడ్డట్టు నటించాడు. నందిగుప్తుడు భయపడ్డట్టు నటించాడు. సుదర్శన గుప్తుడు ఏం చేసిండు? నిజంగా భయపడ్డాడు. అయ్యో ఇక్కడ కాదు అక్కడ అంటూ మర్రి చెట్టు కింద మరో చోట తవ్వారు. అక్కడ కూడా లంక బిందెలు కనిపించలేదు.
పాపం నోట మాట లేదు సుదర్శన గుప్తుడికి. అయ్యో దాచిన సొమ్ము ఏమైంది అని ఎంతో బాధపడ్డాడు. ఆలోచించసాగాడు. అతని పీక పట్టుకున్నాడు నందిగుప్తుడు. ఏయ్ చెప్పు, సొమ్ము ఎక్కడ దాచావు అని అడిగాడు. దొంగతనం చేసింది నందిగుప్తుడు. కావాలని ఇంకా సుదర్శన గుప్తుని బెదిరిస్తున్నాడు. ఎక్కడా దాచిపెట్టావు చెప్పు. అతను మెడ పట్టుకున్నాడు. చెప్పు, సొమ్ము ఎక్కడ దాచావు అని అడిగాడు. నేను దాచడం ఏమిటి, మనం ఇద్దరమే కదా కలిసి దాచాం అన్నాడు సుదర్శన గుప్తుడు. కలిసి దాచింది నిజమే, కానీ ఇప్పుడు ఇక్కడ లేదంటే నువ్వే కాజేసి ఉంటావు. అదే మాట నేనంటే అని అన్నాడు. అంటావు, సొమ్ము దొంగిలించింది కాక నన్ను దొంగ అంటావా? పద రాజుగారి దగ్గరికి, అక్కడ తేల్చుకుందాం అన్నాడు నందిగుప్తుడు. సుదర్శన గుప్తుడు పారిపోకుండా రాత్రంతా కాపలా ఉండి తెల్లారుతూనే రాజు దగ్గర అతన్ని ప్రవేశపెట్టాడు. నందిగుప్తుడు విషయాన్ని కూడా వివరంగా చెప్పాడు రాజుకి. కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిత్రద్రోహం చేశాడు మహారాజా, నా డబ్బు నాకు ఇప్పించి వీడికి తగిన శిక్ష విధించండి అన్నాడు నందిగుప్తుడు. లేనిపోని చాడీలు చెప్పాడు సుదర్శన గుప్తుడి మీద. నువ్వేమంటావు అన్నట్టుగా సుదర్శన గుప్తుడిని చూశాడు రాజు. సమాధానంగా కళ్ళలో నుంచి నీళ్లు కార్చుకుంటూ ఇలా చెప్పాడు సుదర్శన గుప్తుడు. రాజా, మేమిద్దరం మంచి మిత్రులం. అయితే మిత్రద్రోహానికి నేను ఒడిగట్టలేదు. ఇద్దరం మర్రి చెట్టు కింద డబ్బు దాచిన మాట నిజమే, కానీ అదేమైందో నాకు కూడా తెలియదు అని అన్నాడు. దొంగలింతే రాజా, కన్నీళ్లు పెట్టుకొని శిక్ష తప్పించుకుంటారు. సుదర్శన గుప్తుడు దొంగే, అనుమానం లేదుందులో. 4 తగిలించండి, వాడే నిజం చెప్తాడు అన్నాడు నందిగుప్తుడు. మహారాజా, నాకే పాపం తెలీదు, నేను నిజమే చెప్తున్నాను అని చేతులు జోడించాడు సుదర్శన గుప్తుడు. మహారాజా, మీరు ఇక ఆలోచించకండి, ఇతనే దొంగ అని గట్టిగా అరిచాడు నందిగుప్తుడు. మహారాజు ఆలోచనలో పడ్డాడు. చూస్తుంటే సుదర్శనుడు దొంగలించినట్టుగా లేదు, కానీ అతనే దొంగలించాలంటున్నాడు నందిగుప్తుడు. మరి దీన్ని ఎలా పరిష్కరించాలి అని అనుకున్నాడు మహారాజా, నాకు న్యాయం చెయ్యండి, ఈ దొంగని శిక్షించి నా డబ్బు నాకు ఇప్పించండి అని నందిగుప్తుడు పెద్ద గొంతుతో అరిచాడు. నీకు న్యాయం చేస్తాను, కానీ సుదర్శన గుప్తుడే ఈ డబ్బు దొంగలించాడనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు రాజు. ఉంది మహారాజా, అక్కడ డబ్బు దాచిపెట్టిన సంగతి నాకు ఈ సుదర్శనుడికే తెలుసు. మరి తవ్వితే డబ్బు లేదంటే అర్థం ఏమిటి? సుదర్శనుడు దొంగలించాడనేగా అన్నాడు నందిగుప్తుడు. అదే మాట సుదర్శనుడు నీ గురించి అంటే అని అన్నాడు రాజు. ఆ మాట అన్నందుకే ఈ దొంగని మీ దగ్గరికి తీసుకొచ్చాను. అయినా ఆధారాలు వదిలిపెట్టి సాక్షులను వెంటబెట్టుకొని ఎవరైనా దొంగతనాలు చేస్తారా మహారాజా అని గట్టిగా అరిచి చెప్పాడు నందిగుప్తుడు. ఇక రాజు ఆలోచనలో పడ్డాడు. ఎలా ఈ చిక్కును విడదీయాలి? చెడ్డ చిక్కొచ్చి పడిందే అని అనుకొని రాజు కళ్ళు మూసుకున్నంతనే ఇక ఒక ఆలోచన, ఒక పథకం పన్నాడు నందిగుప్తుడు. ఇలా అరిచాడు. సాక్ష్యం ఉంది మహారాజా అని అన్నాడు. చెప్పు అన్నాడు రాజు. సుదర్శనుడే సొమ్ము దొంగలించాడు అనడానికి మర్రి చెట్టే సాక్ష్యం. ఏ మర్రి చెట్టు దగ్గరైతే మేమిద్దరం లంకబెందలు దాచామో అదే మర్రి చెట్టు సాక్ష్యం చెబుతుంది అన్నాడు నందిగుప్తుడు. ఆశ్చర్యపోయారంట. చెట్టు సాక్ష్యం చెప్పడం ఏమిటి? మర్రి చెట్టును మాట్లాడేటట్టు చేసేది ఆలోచన ఎవరు చేస్తారు? ఇది మర్రి చెట్టు ఏమైనా మాట్లాడుతుందా? నేను అమాయకుడిని, నా అమాయకత్వమే నాకంతా మంచి చేస్తుంది. రండి మహారాజా, మర్రి చెట్టుని ఆశ్రయిద్దాం రండి అన్నాడు నందిగుప్తుడు. వెంటనే చీకటి పడింది. అప్పటికే రాత్రివేళ రాజు అంతఃపురాన్ని వీడరాదు. మంత్రులు చెప్పారా మాట. దాంతో ఇలా అన్నాడు రాజు. రేపు మంత్రి సామంతుల సహా మేము మర్రి చెట్టు దగ్గరికి వస్తాం. ఈ రాత్రి ఓపిక పట్టండి. కొలువు చాలించాడు రాజు. ఇక అక్కడ ఇంచి అందరూ వెళ్ళిపోయారు. డబ్బు పోయింది, దొంగ అంటూ ఒక నింద కూడా పడింది. బతకడం ఇక అనవసరం, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు సుదర్శనుడు. అంతలోనే ఆ ఆలోచన మానుకున్నాడు. చనిపోతే దొంగ అనేటువంటి మాట నిజమే అవుతుంది. వీడు భయపడిపోయి చనిపోయాడంటే దొంగతనం వీడే చేశాడు అని అందరూ అనుకుంటారు. కాబట్టి నిద్ర లేనిది ఇక నందిగుప్తునికేగా. చెట్టు చేత ఎలా మాట్లాడించాలి? సాక్ష్యం ఇప్పించాలి. ఇప్పించకపోతే రాజు చంపేస్తాడు. రాజు ఆగ్రహించి ఎంతటి శిక్షనైనా వెనుకాడాడు. ఇప్పుడు ఎలా అని అనుకున్నాడు. ఇక ఏం చేశాడంటే ఒక పని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాడన్నట్టు.
నాకు ఒక సహాయం చేయాలి నాన్న అని అడిగాడు. చెప్పు అంటే ధనం మూలమిదం జగత్ అన్నాడు. అంటే ఈ జగానికి అంతటికి డబ్బే మూలం అని అర్థం. అవునా? అలాగే డబ్బుకి లోకం దాసోహం అన్నారు. అంటే డబ్బున్నవాడి మాటే చెల్లుతుంది. అందుకని డబ్బు సంపాదించాలి. ఈ డబ్బు ఎలాగైనా సంపాదించాలి. దొంగతనం దోపిడీలు చేసైనా సంపాదనే ధ్యేయంగా బతకాలి. అక్రమంగా సంపాదించడం పాపం. తప్పన్నా సరే సంపాదించి తీరాల్సిందే. కావాలంటే అదే డబ్బుతో పాపాల్ని ప్రక్షాళన చేసుకోవచ్చు. తప్పుడు ఒప్పు చేయొచ్చు. ఏమంటావు అని అడిగాడు నందిగుప్తుడు వాళ్ళ నాన్నతోటి. అసలు సంగతి చెప్పు అని అన్నాడు తండ్రి. ఆ మధ్య అవంతి నగరానికి నేను సుదర్శనుడు బాగా డబ్బు సంపాదించాం. ఆ డబ్బంతా లంక బిందెల్లో పెట్టి ఊరవతల మర్రి చెట్టు కింద దాచాం. ఎందుకు దాచామన్న తర్వాత చెబుతాను. అయితే దాచిన సొమ్ముని సుదర్శనుడికి తెలియకుండా నేనే దొంగలించాను. మన ఇంట్లోనే ఆ డబ్బంతా ఉంది, కానీ సుదర్శనుడే దొంగలించాడని రాజుగారికి ఫిర్యాదు చేశాను. సాక్ష్యం కావాలన్నారు రాజుగారు. ఏం చెప్పాలో తెలియక మర్రి చెట్టే సాక్ష్యం చెబుతుందని అన్నాను. నేను మంచివాణ్ణి కాబట్టి నా సత్యగుణానికి ముచ్చటపడి మర్రి చెట్టు మాట్లాడుతుందని అన్నాను. ఇప్పుడు ఆ చెట్టు మాట్లాడాలి. ఎలా మాట్లాడుతుంది అని అడిగాడు తండ్రి. చెట్టుకి నోరెక్కడిదిరా అడ్డగాడిదా అందిట్టాడు. దానికి లేదు, నీకుందిగా, నువ్వు మాట్లాడు అన్నాడు నందిగుప్తుడు. నేనా అని ఆశ్చర్యపోయాడు తండ్రి. నువ్వే మాట్లాడాలి. తెల్లారకుండానే నువ్వు వెళ్ళి ఊరవతల మర్రి చెట్టు తొర్రలో దాక్కో. రాజుగారు వచ్చినప్పుడు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. అంటే ఆ చెట్టులోకి వెళ్ళి దాచుకోవాల్సింది ఎవరు? నందిగుప్తుడు. తండ్రి. నందిగుప్తుడు వాళ్ళ తండ్రిని తీసుకుపోయి అక్కడ దాచిపెట్టుకోమంటున్నాడు. నీ సమాధానాలన్నీ నన్ను కాపాడేలా ఉండాలి అన్నాడు నందిగుప్తుడు. నేను వెళ్ళి చెట్టు తొర్రలో దాచుకోవాలా? వారిని అడ్డగాడిదా, నన్ను రాజు దొరకబట్టిండంటే నా పని ఏమవుతుందిరా అని అన్నాడు. అయినా కొడుకు మీద ఉన్న ప్రేమతో సరే అన్నాడు. అనుకున్నట్టుగా అంతా సవ్యంగా జరిగితే దొంగతనం చేసిన దొంగనైనా నేను ధర్మాత్ముని సత్యసంధుని. అప్పుడు నేనంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. పాపం సుదర్శనుడు దొంగ కాకపోయినా దొంగ అవుతాడు, శిక్షింపబడతాడు. నాకు కావాల్సింది అదే అన్నాడు నందిగుప్తుడు. స్నేహితున్నే మోసం మిత్రద్రోహం చేద్దామనుకుంటున్నాడు. తప్పురా అన్నాడు తండ్రి. చెరపకురా చెడేవు అన్నాడు. నాకెందుకో నువ్వే ప్రమాదంలో పడతావనిపిస్తుంది అన్నాడు మళ్ళీ తండ్రి. నువ్వెప్పుడు ఇంతే, ఏనాడు నన్ను పొగిడావు కనుక నీ ఆలోచనలు నీవి, నా ఆలోచనలు నావి. నాకు నీకు పొత్తు కుదరదు. చెప్పక ఓ పని చెప్పాను, చేయి పద అన్నాడు నందిగుప్తుడు. వద్దురా అన్నాడు తండ్రి. నోర్మోయ్ పద అన్నాడు నందిగుప్తుడు వాళ్ళ తండ్రితో. రానని మొండికేసిన తండ్రిని భుజాల మీదకి ఎత్తుకొని రాత్రికి రాత్రే ఊరి చివరనకు చేరుకున్నాడు. మర్రి చెట్టు తొర్రలో తండ్రిని ఉంచాడు. తొర్రలో తండ్రి చొరడం కష్టంగా ఉంటే బలవంతాన లోపలికి తోశాడు. అరే నొప్పిరా అని తండ్రి అంటున్నా పట్టించుకోలేదు. బయటకు వస్తేనే గాని కనిపించాడు తండ్రి. తనంతట తాను రావాలి తప్ప తొర్రలో ఎవరు ఉన్నారు వెలుపలికి తీద్దామనే ఆలోచన రాదెవరికి. చీమలు పురుగులు తొర్రను అంటిపెట్టుకొని వేలు లక్షలు ఉన్నాయి. తెల్లగా తెల్లారింది. మంత్రితో పాటు ఉండేటువంటి మిగతా వాళ్ళు అందరూ సేవకులతో పాటు రాజు కూడా మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. ఊరి జనం కూడా వింత చూసేందుకు ఎగబడ్డారు. గుంపులుగా పోగయ్యారు. బాధగా సుదర్శనగుప్తుడు రాజు ముందు వంగి నిల్చొని ఉంటే ధైర్యంగా నిలబడి ఉన్నాడు నందిగుప్తుడు. అతనికి ఎలాంటి భయమూ లేదప్పుడు. నందిగుప్తుడు వాళ్ళ నాన్న చెట్టు తొర్రలో ఉన్నాడు. ఇప్పుడు చెట్టు మాట్లాడించాలి కదా. చెట్టు మాట్లాడుతుందా? చెట్టులో ఉన్నటువంటి నందిగుప్తుడు వాళ్ళ నాన్న మాట్లాడతాడా? అతనికి ఎలాంటి భయమూ లేదప్పుడు. అనుకున్నది జరిగి తీరుతుందన్న నమ్మకంతో నందిగుప్తుడు ఉన్నాడు. ఆ నమ్మకంతోనే ఇలా అన్నాడు. అడగండి మహారాజా, చెట్టుని సాక్ష్యం చెప్పమనండి. ముందు జరిగిందంతా చెట్టుకు వివరించండి అని ఆజ్ఞాపించాడు మహారాజు. అక్కర్లేదు మహారాజా, చిన్నగా చెప్తే చాలు అన్నాడు నందిగుప్తుడు. జరిగిందంతా చిన్నగా చెప్పాడు చెట్టుకి. ఇప్పుడు అడగండి మహారాజా అన్నాడు. ఈ ఇద్దరు మిత్రులు ఇక్కడ నీ కింద దాచిపెట్టిన డబ్బు ఏమైంది? ఎవరు దొంగలించారు? నిజం చెప్పు చెట్టుని అడిగాడు మహారాజు. గాలికి ఆకులు గలగలలాడాయే కానీ సమాధానం లేదు. చెట్టు తల్లి నిజం చెప్పు అని గట్టిగా అడిగారు మహారాజు. అయినా సమాధానం లేదు. కోపం వచ్చింది నందిగుప్తుడికి. నిన్నే నిజం చెప్పు అని గట్టిగా అరిచాడు నందిగుప్తుడు. లేకపోతే
అని బెదిరించాడు. దాంతో అప్పుడు చెట్ట తొర్రలో దాకనున్న నందిగుప్తుని ముసలి తండ్రి ఇలా పలికాడు, ఆ డబ్బంతా సుదర్శనుడు దోచుకొని పోయాడు, ఓ అర్ధరాత్రి వచ్చి పట్టుకొని పోయాడు అని చెప్పాడు. వినవచ్చిన ఆ మాటకి మంత్రి, సామంతులు, సేవకులతో సహా మహారాజు ఆశ్చర్యపోయాడు. చెట్టే మాట్లాడిందని వింతపడ్డారు. సుదర్శనుడు నమ్మలేకపోయాడు. తప్పుని తన మీద నెడుతున్న చెట్టుని సంశయంగా, అనుమానంగా చూశాడు. మోసం మహారాజా, చెట్టేమిటి, మాట్లాడడం ఏమిటి, సాక్ష్యం చెప్పడం ఏమిటి, నమ్మకండి మహారాజా, ఈ సాక్ష్యాన్ని నమ్మకండి అని గట్టిగా ఏడ్చాడు సుదర్శనుడు. అది అబద్ధం మహారాజా, మీరు అనుమతి ఇస్తే ఈ సాక్ష్యం బండారం మొత్తం బయట పెడతాను, చేతులు జోడించాడు సుదర్శనుడు. ఏం బయట పెడతావు, ఏముందని బయట పెడతావు, చెట్టు సాక్ష్యం చెప్పింది, నీకు శిక్ష తప్పదు అన్నాడు నందిగుప్తుడు. అవును తప్పదు అన్నారు మిగతా మంత్రి, అక్కడ ఉన్నటువంటి వారు. మహారాజా, రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు సుదర్శనుడు. నాకు అవకాశం ఇవ్వండి, ఈ చెట్టు సంగతి చెబుతాను, నాకెందుకో ఇదంతా నాటకంగా అనిపిస్తుంది అన్నాడు. సరే తేల్చుకో అన్నాడు మహారాజు. అన్నదే ఆలస్యం. సుదర్శనుడు చకచక చెట్టెక్కాడు. ప్రతి కొమ్మని, ఊడని ఎంతో జాగ్రత్తగా పరిశీలించాడు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. చేయని తప్పుకు శిక్ష తప్పదనిపించింది. తొర్రను అంటిపెట్టుకొని తిరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఏమైందట, చీమలు, పురుగులు తొర్రలోకి వెళ్ళడం గమనించాడు. ఎవరూ ఉండే అవకాశం లేదు. ఉంటే తొర్రలో చెయ్యి పెట్టి వెతికాడు. చేతి మీద చీమలు కుడుతున్నా, పురుగులు పాకుతున్నా పట్టించుకోలేదు. ఇంకా లోపలికి చూపితే చేత్తో వెతుకుతుంటే ఎవరిదో శరీరం తగిలింది. అంతే, గట్టిగా కేకేశాడు, మహారాజా, ఇందులో ఎవరో దాచుకున్నారు, రా బయటికి రా, లేకపోతే రాజుగారి సైన్యంతో శూలాలతో పొడుస్తాను అని అన్నాడు. మహాప్రభు అంటూ రాలేక త్వరలోంచి తొంగి చూస్తుంటే నందిగుప్తుడి యొక్క ముసలి తండ్రి కనిపించాడు. కనిపించి ఏం జరిగింది రేయాంష్? తెలీదు. వెంటనే ఏంటి ఇలా చేసావు, ఎవరైతే నిన్ను ఇందులోకి పంపించారు అంటే, మహారాజా తప్పయింది, ఇతను నా తండ్రి, ఇతను చంపకండి అని అన్నాడు. అప్పుడు నందిగుప్తుడు చేసిన మోసానికి, మిత్రద్రోహం చేయాలని చూసినటువంటి ఆలోచనకి రాజుగారికి ఎక్కడలేని కోపం వచ్చింది. మా సమయాన్ని వృధా చేసినందుకు నీకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది, తప్పదు నీకు, నువ్వు ఇలా స్నేహితులను మోసం చేస్తావా అని అన్నాడు. వెంటనే తన స్నేహితుడు నందిగుప్తుడు తోటి ఇలా అన్నాడు, మహారాజా, నందిగుప్తుని ఏమనకండి, ఎంతైనా అతను నా స్నేహితుడు, అనవసరంగా డబ్బు మీద ఆశపడ వల్లనే నా స్నేహితుడు నన్ను మోసం చేయాలనుకున్నాడు, కానీ నా స్నేహితుడు చాలా మంచివాడు, అతన్ని మీరు ఏం శిక్షించకండి అన్నాడు. అప్పుడు రాజుగారు ఏమన్నారంటే, చూసావా, నువ్వు మోసం చేయాలని చూసినా కూడా నీ స్నేహితుడు నిన్ను ఏమీ అనవద్దని అంటున్నాడు, అది మిత్రుల వల్ల కలిగేటువంటి మంచిది, మీరు మిత్రులను మోసం చేయాలని చూడడము చాలా దారుణమైన విషయం అని చెప్పాడు. అప్పుడు నందిగుప్తుడికి ఏమొచ్చింది, బుద్ధి వచ్చేసింది. బుద్ధి వచ్చి ఏమన్నాడు, ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయను మహారాజా, నన్ను క్షమించండి అన్నాడు. అప్పటితో రాజుగారు ఇక శిక్ష తగ్గించేసి అతను దోచిన బంగారాన్ని అతని బంగారంతో కలిపి ఇవ్వమని చెప్పాడు. అప్పుడు ఆ సుదర్శనుడు ఏం చేశాడు, ఆ బంగారాన్ని ఇచ్చేశాడు అని కరటకుడు దమనకుడితో చెప్పినటువంటి కథ ఇది. మరి తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.